భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఈ దాసుని ప్రణామములు స్వీకరించండి మహారాజా. సుఖ, ఆసీనుడు కమ్ము. ధన్యవాదములు. చెప్పు, ఏమా సందేశము? మా ప్రభువు లంకాధిపతి రావణుడు తమకు ప్రశంసలు పంపారు. వారు తెలిపారు తమరు వారి మిత్రులు, వాలి సోదరులని, అందువల్ల మీరు కూడా వారికి సోదర సమానులని. ఈ భావనతో మీరు ఎప్పుడైనా లంకకు రావచ్చు. వారు మిమ్మల్ని స్వాగతిస్తారు. లంకానగరంలో బంగారం, వెండి, ధనధాన్యాలు, వజ్ర వైఢూర్యాలు, మాణిక్యాలు వేటికి కొదవలేదు. తమరు ఏది కావాలన్నా తమకు వాటిని సమకూర్చగలం. లంకలో సుఖమందించడం కోసం ఎందరో సుందరాంగులున్నారు. వారి ముందు దేవలోకంలోని అప్సరసలు కూడా పనికిరారు. మహారాజు రావణుడు ఇది కూడా చెప్పాడు. స్వర్గీయ మహారాజు వాలితో తనకున్న మైత్రీ బంధాన్ని అనుసరించి ఇద్దరూ పరస్పరం సాయం చేసుకుంటామని వాగ్దానం చేసుకున్నారు. కానీ వాస్తవానికి తమరు ఆ మాటను మరిచిపోయి అయోధ్య రాకుమారుల మాటలకు మైమరచి తమ సైన్యాన్ని తీసుకుని లంకపై దండయాత్రకు బయలుదేరుతున్నారట. ఏ ప్రలోభానికి లోనై తమరు ఈ తప్పు చేస్తున్నారో రావణుల వారు తెలుసుకోవాలనుకున్నారు. మాకు తమతో ఎలాంటి వైరమూ లేదు, ఏ ద్వేషమూ లేదు, ఏ విరోధమూ లేదు. మేము తమకు ఏ కీడు చేయలేదు. అయినను ఈ అకారణ వైరమెందులకు? రావణుడు ఈ విషయములన్నీ ఆలోచించి తమతో ఈ విధముగా చెప్పమన్నారు. తమరు ఈ మానవులను వదిలిపెట్టి తమ సైన్య సమేతముగా నేడే కిష్కింధకు వెళ్ళిపోవాలి. ఏలననగా వానర రాక్షస వైరం కూడదు. లేదంటే క్షేమకరం కాదు. లేదంటే ఏమి చేస్తారు? మహారాజా, ఒక చిన్న తప్పును సరిదిద్దుకోవడం వల్ల దాని ఫలితంగా రాబో వినాశనాన్ని ఆపవచ్చు. ఆ వినాశనాన్ని కోరి తెచ్చుకోవాల్సిన అవసరమేమున్నది? నాకు సంపూర్ణ విశ్వాసమున్నది. తమ వంటి మహాబలుడు, తేజస్వి, బుద్ధిమంతుడైన రాజు ఇలాంటి మూర్ఖ విషయముల గురించి ఎప్పుడూ ఆలోచించడు. అటువంటి వాటి గురించి నేను ఎన్నోసార్లు ఆలోచించాను. అందుకే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ లేదంటేలో ఉన్న అర్థమేమిటి? నేను రావణుని మాట వినకపోతే ఏమవుతుంది? తమ సర్వ వానర సైన్య వినాశనం, కిష్కింధ రాజ్యంలోని సర్వశక్తుల వినాశనం. దాని తరువాత కిష్కింధరాజు కూడా రాముడు విభీషణుడి వలె అడవులలో సంచరించవలసి వస్తుంది. చాలించు. క్షమించండి మహారాజా, తమరే వివరంగా తెలుసుకోవాలన్నారు. హే సూర్యపుత్ర, మహారాజా సుగ్రీవ, తమరు తమ కులము యొక్క హితోపాయమును ఆలోచించండి. తమ ఐశ్వర్యమును, సంపదను రక్షించుకునే ఉపాయం ఆలోచించండి. తమ సామ్రాజ్య ఔన్నత్యానికి ఉపాయం ఆలోచించండి. అందుకు ఒకే ఉపాయం ఉన్నది. తమరు మహారాజు రావణుని మైత్రిని స్వీకరించండి. దాని ఫలితం ప్రపంచంలోని సర్వసుఖాలకు అధిపతి అవుతారు. తమరు ఆ సుఖములను అనుభవించి అలసిపోతారు. కానీ ఆ సుఖములు ఎన్నటికీ సమాప్తం కావు. లేదు సుఖ, జీవి నశిస్తుంది, భోగములు నశిస్తాయి. భౌతిక సుఖములు ఏవి శాశ్వతము కావు, అవి నశిస్తాయి. కనుక సుఖముల మోహమున చిక్కి తమ కర్తవ్యం నుండి విముఖులయ్యే వారి కంటే మూర్ఖులు ఎవరుంటారు? మీ లంకాపతి నన్ను ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడా? నాకు ఉపకారం చేసిన వారికి ద్రోహం చేయమంటాడా? రాముడు నా మిత్రుడు, అతడిని వెన్నుపోటు పొడవమంటాడా? ఒకటి మాత్రం సత్యము, ఇది అధర్మంపై యుద్ధం. ఆ రావణుడు ఒక నిర్దోషి అయిన పరస్త్రీని అపహరించి క్షమించరాని పాపమును చేసినాడు. అందులకు ఆ ధూర్త రావణాసురునికి మరణదండన విధించవలసినదే. ఆ రావణుని శక్తికి భయపడి అధమమైన ప్రాపంచిక విషయాలకు ప్రలోభపడి ఆ మహాపాపిని సమర్థించాలా? వాడికి సాయం చేయాలా? అలా చేస్తే నా ఆత్మ నన్ను ఏనాటికి క్షమించదు. నా స్వర్గీయ అగ్రజుడు, మహాబల పరాక్రమవంతుడు, వీరుడు, మహారాజైన వాలి మరణ సమయాన నాతో ఇలా చెప్పాడు:
నీవు శ్రీరామునకు ఇచ్చిన మాటను నిలబెట్టుకో అని. నేనిప్పుడు నీవిచ్చిన సలహాను పాటిస్తే మహావీరుడైన నా అగ్రజుడు, మహాప్రకాశవంతుడు, లోకానికి కర్మసాక్షి అయిన నా తండ్రి సూర్యభగవానుడు ఒక్కటే మాట అంటారు: నీచుడు. సుగ్రీవుడు నీచుడు, హేయముగా ఉన్నది నిన్ను చూస్తే అని. మీ రాజుకు మా హితవు గురించి ఇసుమంతైనాను చింతలేదు. తను సమూలంగా నాశనమవుతానని భయపడుతున్నాడు. వానికి తెలుసు శ్రీరామ ప్రభువుతో సుగ్రీవుని సైన్య బలమే కాదు, సర్వనాశన భీషణాగ్ని కీలలు లంకను భస్మము చేయడానికి ఎగిసిపడుతున్నాయని అతనికి స్పష్టంగా తెలుసు. అందుకే వాటిని ఆర్పడానికి కుటిల రాజనీతిని ప్రయోగిస్తున్నాడు. తమరు మా మహారాజును అపార్థం చేసుకుంటున్నారు కపీశ. కాస్త ఆలోచించండి. మాట్లాడకు సుఖా. దూత పని సందేశములందించుటయే, సలహాలివ్వడం కాదు. దూతవై రాకుంటే నీ శిరస్సు ఖండించేవాణ్ణి. మీ మహారాజు మా కర్తవ్య పరాయణతను, మా సద్భావములను అవమానించాడు. వారి సదుద్దేశము మీరు గ్రహించలేదు మహారాజా. మాట్లాడకు. ఏ విధముగా నీ మహారాజు సందేశమును తీసుకువచ్చావో అదే విధముగా దానికి ప్రత్యుత్తరము తీసుకెళ్లి వినిపించు. తమ ఆజ్ఞ మహారాజా. మీ కుటిల, కపటి, కుత్సిత రాజనీతిజ్ఞుడైన రాజుకు చెప్పు, కిష్కింద వానరులకు తమ హితాహితములు బాగా తెలుసునని. వెళ్లి రావణునితో చెప్పు, విభీషణుడు రావడం వల్ల లంక బ్రతికిపోయిందని. కాని రావణుని ముల్లోకాలలోనూ ఎవరూ కాపాడలేరు. మా సమాధానము మీ రాజుకు మరణ సందేశము. అటులనే మీ రాజుతో ఇది కూడా చెప్పు, ఇంకనూ సమయమున్నది. అతడు తనకు, తన కులానికి రాక్షస జాతి ఎతువ కోరేవాడైతే శ్రీరామ ప్రభువుని శరణవేడమని. అప్పుడు అతడే లంకకు రాజుగా ఉండవచ్చు. నాకు రాజ్యకాంక్ష ఏమాత్రమూ లేదు. దానివల్ల ఏ లాభమూ లేదు విభీషణ. తమకు తెలుసు కదా రావణుని పట్టుదల ఎంత దృఢమైనదో. అటులనా? అయినచో చెప్పు, మా సైన్యంలో మీ గూఢచారులు ఎందరున్నారు? విభీషణ, ఆ సమాచారము తమరు ఏ విధంగానూ ఆశించకండి. నేను మా గూఢచారుల రహస్యాన్ని తమకు చెప్పను. మా గూఢచారులను పట్టుకోవడం మహారాజు సుగ్రీవుల గూఢచారి విభాగ కర్తవ్యం. ఇక నా కర్తవ్యం వారిని రక్షించడం కానీ పట్టించడం కాదు. మహారాజా, ఇక నాకు సెలవిప్పించండి. వెళ్ళు. మహారాజా సుగ్రీవ, నేటి నుండి నేను తమ భక్తుడను. ఒక క్షుద్ర వానరము మాకు మరణ సందేశము పంపినదా? బళ, ఒక పొట్టేలు కొండను ఢీకొనుటయా? ఒక మర్కటము కుప్పిగద్దులు వేయిచు ఎటులనో సంద్రము దాటి ఇటక వచ్చినది. అంత మాత్రమున ఆ వానరులంతా సాగరమును ఈదుకుని రాగలరా? అందరూ ఆ కెరటాలలో జలసమాధి అయిపోగలరు. వారికి ఈ విషయము తెలియదా? వారికి తమ మృత్యువు పట్ల భయము లేదా? క్షమించండి మహారాజా, నేను వారి శిబిరాలలో అలాంటి సైనికుణ్ణి ఒక్కడిని కూడా చూడలేదు. ఎవరి మనసులోనూ ఏ విధమైన భయమూ లేదు. మరి ఆ కులఘాతకుడు విభీషణుని స్థితి ఎటులా ఉన్నది? వానరసేనలో దాక్కున్న మన గూఢచారులు నాతో చెప్పారు. అక్కడ విభీషణునికి గౌరవ మర్యాదలున్నాయట. రాముడు వారిని తనతో సమానంగా చూసుకుంటున్నాడట, మంతనాలు జరుపుతున్నాడట. మన రహస్యములను తెలుసుకొనుటకై రాముడు వారిని అక్కున చేర్చుకుంటాడా? శత్రువు వైరిని మిత్రునిగా చేసుకుని కార్యము సాధించుకోవడంలోనే చతురత ఉంది కదా. కానీ తన సోదరునికి, బంధువులకు, సకల సంబంధీకులకు ఏమీ చేయలేనివాడు వారికేం చేయగలడు? లంకకు చేరగానే నేనే స్వయముగా రావణుని అన్ని దుర్గమ రహస్య స్థావరముల గురించి చెప్తాను. మనము వాటిని తేలికగా ఛేదించవచ్చు. కానీ ప్రస్తుతం మనకున్న ముఖ్యమైన సమస్య, మనకు లంకకు మధ్య ఈ సువిశాలమైన సముద్రం ఉన్నది. ఈ అపార జలరాశిని సేనా సమేతంగా ఎలా దాటగలం? మీ అందరి వద్ద ఆకాశ మార్గమున ప్రయాణించే విద్య ఉన్నది. కానీ మన సైన్యము ఈ సముద్రమును ఎలా దాటగలదు? తమరేమైనా ఆ విద్యను నేర్పించగలరా? లేక తమరు మరేదైనా రహస్యోపాయము తెలిపిన మనము సర్వ సైన్యముతో ఆవలి తీరమునకు చేరుకోవచ్చు. ప్రభు, అవన్నీ అసుర విద్యలు. అవి రాక్షస జాతికి సహజమైనవి. కానీ మానవులకు, వానరులకు అవి సాధ్యము కానేరవు.
ఏలనన్న ఆ శక్తి సాత్వికము కాదు. అయిన దీని ఆంతర్యము మన సేన ఆవలి తీరము చేరుట అసాధ్యము. అగ్రజ, నాదొక యోచన. చుట్టుపక్కల అరణ్యములున్నవి. మన సైన్యముచే వృక్షములను నరికించి వేల నావలు తయారు చేయవచ్చు. వాటి సాయముతో మనం ఆవలి తీరానికి చేరుకునవచ్చు. సోదర లక్ష్మణ, భద్రతాపరంగా నా సలహా వినండి. నావలు లంకాతీరమును సమీపించగానే రాక్షస యోధులు తమ వద్దనున్న యంత్రములతో నావలపై పెద్ద పెద్ద బండలను విసిరి ఉంచివేస్తారు. మన సైన్యమును ఆ తీరమును చేరనియ్యరు. తమరు ప్రతి విషయమును ఖండిస్తున్నారు. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. ప్రభు, దీనికి నాకు ఉపాయము తోచుచున్నది. ఏమది? తమరు సముద్రుని దారి చూపమనండి. సముద్రుని దారి చూపమనుట చూపమనిన సముద్రుడు దారి చూపించునా? అగ్రజ, మహారాజు విభీషణుడు సరిగ్గానే చెప్పారు. మనం సముద్రునే దారి చూపించమని అడగాలి. కానీ యాచించడం నేనెంత మాత్రం సమర్థించను. తమరు ధనుర్బాణములను అందుకోండి. తమరి ధనుష్టంకారమునకే అతని కర్ణములు దద్దరెళ్ళిపోతాయి. లేదా ధనస్సుతో ఆగ్నేయాస్త్రమును సంధించండి. అతడే స్వయంగా చేతులు జోడించి తమ సమక్షమునకు వస్తాడు. ఈ కార్యము వల్ల మహానర్థము జరుగును లక్ష్మణ. ఎదుటివారికి అవకాశం ఇయ్యకుండా వారిపై శస్త్రములు సంధించుట అహంకారజనిత అత్యాచారమును సూచించును. నిజమైన శక్తివంతులు తమ వినమ్రతను ఎన్నడూ విడనాడరాదు. ముందుగా నీవు మహారాజు విభీషణుని ఒక్క మాట అడుగు. ఇతడు ఏ నమ్మకముతో సముద్రుని ప్రార్థించమని సలహా ఇచ్చినాడో. ప్రభు, సముద్రుడు తమ కులములో పెద్దవాడు, ఒక విధముగా తమ పూర్వజుడు, కులగురువు కూడా. తమ వంశమునకు చెందిన ఆ మహారాజు సగరుడే ఈ విశాల సాగరాన్ని తవ్వించాడు. అందులకు వారికి సముద్రుడు రుణపడి ఉన్నాడు. వారి కృప వల్లనే ఈ భూమిపై ఇంతటి విస్తృత స్థానాన్ని పొందాడు. కనుక నాకు పూర్తి నమ్మకమున్నది, ఈ సముద్రుడు తమకు తప్పక సహాయం చేస్తాడని, తమ సైన్యము ఆవలి తీరమునకు చేరే ఉపాయం సూచిస్తాడని. మిత్రమా, తమ వచనములు మాకెంతో ప్రియమును కలిగించినవి. లక్ష్మణ, నా కొరకు ఇతడు ఒక దర్భాసనమును ఏర్పాటు చెయ్యి. సముద్రుడు ప్రసన్నుడై నా ప్రార్థనను స్వీకరించు వరకు నేను ఇచటనే ఆసీనుడనై వానిని ప్రార్థిస్తాను. అటులనే అగ్రజ. నమస్తుభ్యం జలనిధే నమామి సరితా స్వామి. హే మహాసాగర, నేను మహారాజు సగర వంశస్థుడను, దశరథ పుత్రుడను రాముడను. నా సోదరుడు లక్ష్మణ సమేతంగా తమ శరణు కోరి వచ్చాను. హే రత్నాకర, నా పూర్వజుడు సగరుని ద్వారా తమ ఆవిర్భావము జరిగినది. నేడు రఘుకులమునకు వచ్చిన ఆపదను తప్పించుటకై ఈ మహాసైన్యమును తీసుకుని లంకపై దాడి జరుపుట కొరకై తమరు నాకు తమ జలముపై మార్గమునిచ్చి కృప చూపండి. తమను ప్రసన్నం చేసుకోవడానికి నేను అన్న పానీయములను పరిత్యజించి ఇచటనే ఆసీనుడనై తమను ప్రార్థిస్తాను. నా ప్రార్థనను స్వీకరించు జలనిధి.